రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉమ్మడిగా ఒక జాబితా అయితే ప్రకటించారు. జనసేన టీడీపీ కలిసి 94 టీడీపీ 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. 3 ఎంపీ స్థానాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సో మరి ఎలా ఉండబోతుంది? మరి ఈరోజు 24 స్థానాలకే జనసేన పరిమితం అయిపోయింది. మరి జనసేన నేతలు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి నిజంగా ఎందుకు 24 స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఈరోజు ఏపీలో కేవలం 24 స్థానాలనే జనసేన బలంగా ఉందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చించాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి నాగేంద్ర గారు ఉన్నారు, టీడీపీ నుంచి అజయ్ కుమార్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి చందు సాంబశివ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా మనము నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గారు, ఈ రోజు అయితే ప్రకటన వచ్చింది. ఈ రోజు రేపు అనుకున్నాం, మొత్తానికి ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి ఉమ్మడిగా ఒక జాబితా ప్రకటించారు. నేను ఇంతకుముందు అన్నట్లు ఒక 60 స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది అనుకున్నాం, కానీ కేవలం 24 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఏంటి, సంతృప్తిగా ఉన్నారా మీరందరూ? రాజేష్ గారు చెప్పండి. ఐ థింక్ రాజేష్ గారు మీకు 6 టీవీకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. మీరు మీ ఇంట్రోలో పదే 24 పరిమితమైనారు అంటున్నారు. నేనేమంటున్నానంటే వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అప్పుడు కాదు 4గా 14గా 24గా అనేది కాదు. మాకొక ఆశయం ఉంది, మాకొక నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు తూచా తప్పకుండా శిరస్సు ఉంచి అధినాయకుడి అడుగుజాడల్లో నడుస్తామని ప్రతిరోజు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మా ముందున్న అజెండా ఈ ఈ ఈ ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాక్షస పాలనని అంతమొందించడం అని పదే ఏదైతే డే 1 రోజు మాకు వైసీపీ అంతం అనేది అని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయం దరిమల ఈరోజు మా నాయకుడు 24 సీట్లు అని చెప్పి ప్రకటించిన, అంటే నాయకుడి నిర్ణయానికి సదా సర్వదా మేము సన్నద్ధంగా ఉన్నాం. మా నాయకుడు నిర్ణయంతో పాటు మా నాయకుడు ఆశయం, మా నాయకుడు గోల్ ఏందనేది కూడా మేము అర్థం చేసుకుని ఉన్నాం. అంటే ప్రజల కోసం మనము ఒక మెట్టు తగ్గాల్సి వచ్చినా తగ్గి, అంటే వాళ్ళకు సమస్యలకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఈ పరిపాలనలో ఉన్నటువంటి ఈ దుష్ట పరిపాలన దించాలా అనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. 100% మేము వీఆర్ సాటిస్ఫై, దాంట్లో ఏదీ లేదు. ఒకవేళ మేము అన్సాటిస్ఫై, మాకు ఎలా బాధపడ్డారు అన్నా మా పేర్లతో వచ్చి వైసీపీ వాళ్ళు అయ్యో ఇలా జరిగిందే ముసలి కన్నీరు కాదు. అంటే నాగేంద్ర గారు, నేను ఎందుకు అనాల్సి వచ్చింది ఇప్పుడు అంటే, మీరు అది జాబితా ప్రకటించిన తర్వాత వైసీపీ సజ్జల కావచ్చు, మరొకరు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టారు. నాకు పవన్ కళ్యాణ్ చూస్తే జాలి వేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇన్నేళ్లుగా ఆయన యాత్రలు చేశారు ఎందుకు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మరి ఇప్పుడు సజ్జల, వైవి సుబ్బారెడ్డి లేదా ఆయన ఊరు విజయసాయి రెడ్డి దమ్ముంటే వాళ్ళ ముగ్గురులో ఎవరినన్నా ఆయన పోటీ చేసి అక్కడ వచ్చి పోటీ చేయమని, వాళ్ళు జాలి కదా, వాళ్ళ దమ్ము ఆయన మగతనం చూపించుకోమని వచ్చి, వాళ్ళ ముగ్గురులో నలుగురిలో ఎవరో సామంతరాజులు ఉన్నారా, వాళ్ళు వస్తారా, లేకుంటే వాళ్ళ నాయకుడు వస్తాడా రమ్మనండి. జాలి చూపించేది ఎందుకు? ఇంకా ఓడిద్దామని చెప్పి రమ్మని చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ? ఇది కాదు సార్, నేను ఒక్క మాట చెప్తున్నాను. వాళ్ళు జాలి చూపించేటట్టయితే నేను సూటిగా జనసేన నుంచి ఒక మాట అడుగుతున్నా. వాళ్ళు మొత్తం 175 అంటున్నారు కదా, ముందు జనసేనకి ఇచ్చిన 24 దాటమనండి. వాళ్ళు జాలి ఏందో చూద్దాం, మేము చూపించాలి జాలి. సరే, నేను ఏమడుగుతానంటే, ఒకటి నాగేంద్ర గారు, మీరు ఏమంటున్నారు, మేము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని మీరు అంటున్నారు. మనం చూసాం 10 ఏళ్ల రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ మొన్న దాంట్లో వారాహి యాత్ర చేశారు, కొన్ని ఉద్యమాలు చేశారు. అంటే ఈవెన్ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా చెప్పారు, మనం చాలా బలంగా ఉన్నాం, మీరు 20-22 ఒప్పుకోకండి, మనకు 40 నుంచి 50 స్థానాల పైన మనం పోటీ చేయాలి, రేపు ప్రభుత్వం ఫామ్ అయినా కూడా మనం బలంగా ఉంటాం, ఏమైనా అడగాలన్నా డిమాండ్ చేయాలన్నది కూడా ఆయన చెప్పారు కదా పెద్దలు. అది నేను అనేది. హరిరామ జోగయ్యతో పాటు చాలా మంది అంటే సామాజిక పెద్దలు, నాయన ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, ఇది మన వృద్ధి ఉంటారు. ఎస్, వీ వెల్కమ్. అంటే మేము ఖచ్చితంగా వాళ్ళ పెద్దల ఆశీస్సులు తీసుకుంటాం, వాళ్ళని స్వాగతిస్తాం. కానీ ఇది ప్రాక్టికల్. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆకాశ హర్మ్యాల మీద విహరించే నాయకుడు కాదు. ప్రజల మధ్యలో ప్రజల సమస్యలతో ఉన్నవాడు, వాస్తవికతలతో ఉన్న వ్యక్తి ఆయన. సార్, మీరు ఈరోజు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నిష్పక్షపాతంగా అటుపక్క మోడీ, ఆయన అప్పుడు ప్రధానమంత్రి గారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు మధ్యలో నిలబడి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం వీళ్ళిద్దరికీ నేను మద్దతు ఇస్తున్నాను, ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీకి వీళ్ళని అడిగినప్పుడు
ఒకవేళ ఆయన కుడి పక్క తీసుకొని ఆయనకు పదవి సీట్లే కాంక్షే ముఖ్యం అంటే కుడి పక్క చూసుకొని చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వితే ఆ రోజే ఈ 20 సీట్లో ఈ మంత్రిలో వచ్చేది ఆయనకు. లేదని ఎడం పక్క చూసి నవ్వితే ఆయన కేంద్రంలో మంత్రి అయ్యేవాడు. అంటే ఇక్కడ ఆయన నిర్ణయం ఏంటంటే నేనంటూ ఒక 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 మార్క్ ఏర్పరచుకోవాలి నాదంటూ. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ఇది, పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సమస్యల పక్క, అంటే రాజకీయం అంటే బీరు బిర్యానీలు 2000 నోటే కాదు, అంటే సమస్య పరిష్కారం కోసం అండగా నిలబడే అంటే ఒక స్ఫూర్తితో వచ్చిన నాయకుడు సార్ ఆయన. ఆయన ఈరోజు ఒక 24 ఈరోజు మీరు అంటున్నారు 24 బీజేపీ కూడా మా నాయకుడే బాధ్యత తీసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సీట్లు ఉన్నాయి, బీజేపీ బాధ్యత కూడా మా నాయకుడే తీసుకున్నాడు, మొదటి నుంచి చెప్తున్నాడు. కావాలి ఆ వేదిక మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మోకరిల్లిపోతున్నాయి. అంటే మాకు రావాల్సిన నీటి వాటా కానీ ఏమీ అడగలేకుండా, ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాలు. కాబట్టి బలంగా మనం ప్రభుత్వ వాతావరణంలో నిలడానికి రైట్. వస్తా ఒక నిమిషం నాగేంద్ర గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర. వెంకటరెడ్డి గారు, ఏంటి వైసీపీ రియాక్షన్ మస్ట్ గా మీరు చెప్పాలి ఈరోజు జాబితాకు సంబంధించి. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే. చాలా ఎక్కువ సీట్లు ఇచ్చినట్టే సార్ జనసేనకి. ఎందుకు వాళ్ళు చెప్పిందంటే కరెక్ట్, ఎందుకంటే నాగేంద్ర గారి వ్యాఖ్యలు నేను ఏకీభవిస్తున్నా. మాకు 4 ఇస్తారా, 10 ఇస్తారా, 24 ఇస్తారా అనే దానికి మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి అని చెప్పి ఆయన చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే గడిచిన 2019 ఎన్నికల్లో 136 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు రాలా, కేవలం వచ్చింది 16 నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చినాయి. వాళ్ళ అధ్యక్షుడే 2 చోట్ల పోటీ చేసి 1 చోట కూడా గెలవాలా. సాక్షాత్తు ఇదే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు వాళ్ళ అన్ననే గెలిపించుకోలేకపోయాడు, ఆయన మమ్మల్ని ఎందుకు గెలిపించేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు. సో మరి అందుకనే కదా వాళ్ళు కూడా ఇప్పుడు అనేక సందర్భాల్లో 10 ఇచ్చినా 20 ఇచ్చినా ఖచ్చితంగా జనసేన అనేది తెలుగుదేశంతోనే వెళ్తుందని చెప్పి మీ డిబేట్ లో కూడా నేను కూడా ప్రస్తావించాను. వాళ్ళు 40-50 కాదండి, వాళ్ళు 10 ఇచ్చినా 20 ఇచ్చినా లేదు అసలు ఇవ్వకపోయినా కూడా అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతారు. ఒక సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జనసేన అనేది తెలుగుదేశంతోనే ఉంటది. ఆ రాజకీయ పార్టీ పెట్టింది ఏదో వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఏదో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో కాదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తిని ఏ విధంగా అయినా అధికారంలోకి రానికూడదు, ఒకవేళ వస్తే ఏ విధంగా అయినా దించాలి అనేటటువంటి ఆలోచనతోనే రాజకీయ పార్టీ పెట్టారని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పా. 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టించిందే రామోజీరావు అని చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పార్టీ పెట్టించారు, కావాలని పోటీ చేయలేదు. అప్పుడు కొంత వాళ్ళకి వర్కౌట్ అయింది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జనసేన ఒక పొత్తును క్రియేట్ చేయించిందే చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ వాళ్ళు కానీ కలిసి పోటీ చేస్తుంటే మాకు 50% ఓటింగ్ వచ్చింది. అది ఇంకా పెరిగేది. ఒకటి అర్థం కావట్లేదు వెంకటరెడ్డి గారు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు అంటే ఒక స్ట్రాటజీ మీద, ఇప్పుడు అనవసరంగా మీరు ఇంతకుముందు అన్నట్లు 30 స్థానాల్లో పోటీ చేశారు, ఒకరు కూడా గెలవలేదు జనసేన అంటున్నారు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, సో మనం కలిసికట్టుగా ఉండాలి. అంటే అనవసరంగా నేను ఎక్కువ స్థానాలు అడిగి తీసుకున్న తర్వాత రేపు ఓడిపోవడం కన్నా ఇలా మనం గెలిచే స్థానాలపైనే పోటీ చేస్తే మిగతా టీడీపీ బలంగా ఉంటాం, అతను వైసీపీని ఎలాగైనా సరే ఓడించగలం అనే ఒక స్ట్రాటజీ మీద వెళ్ళామని చెప్పేసి చెప్తున్నారు కదా. వాళ్ళెవరు మమ్మల్ని ఓడించడానికి, వాళ్ళెవరు మమ్మల్ని గెలిపించడానికి, వాళ్ళెవరు మమ్మల్ని గెలిపించారా, మమ్మల్ని ఓడించారా? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే 45% ఓటింగ్ తో 67 సీట్లు వచ్చినాయి. ఆ రోజు మేము రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళావా? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 90% ముఖ్యమంత్రి కానివ్వను అని చెప్పి ఒక 50 సార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆయన అసెంబ్లీ గేట్ దాకలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఇంకో 150 మందిని అసెంబ్లీకి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఏమైనా మమ్మల్ని గెలిపించారా? మమ్మల్ని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సార్, మళ్ళీ గెలిపించేది ప్రజలే. మేము పవన్ కళ్యాణ్ దయాదాక్షిణ్యాల మీద మేమేం గెలవలేదు కదా, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీ మాకు ఏమైనా మద్దతు ఇస్తే మేము గెలిచామా? 2019లో ఉన్న పరిస్థితి ఈ రోజు వైసీపీకి ఉందంటారా? అంతకంటే ఎక్కువ ఉంది సార్. 2019 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగిందా తగ్గిందా? ప్రతి ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది కదా. ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తప్ప, అది కూడా ఏంటంటే మేము గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటర్లను జాయిన్ చేయించుకునేటటువంటి దాంట్లో మా నాయకత్వం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మేము గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓడిపోయాం. టీచర్స్ ఎన్నికలు గెలిచాం, 3 బై ఎలక్షన్లు జరిగితే గెలిచాం, 87 మున్సిపాలిటీకి 84 గెలిచాం, 14 కార్పొరేషన్లు 14 గెలుస్తున్నాం. అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే మరి మా ఓటింగ్ శాతం పెరిగినప్పుడు మా మీద వ్యతిరేకత ఉంటే మరి తగ్గాలి కదా. ఎందుకు పెరిగింది? ఇప్పుడు వాళ్ళందరూ కలిపి పోటీ చేశారు. జనసేన తెలుగుదేశం కొన్ని చోట్ల కలిపి పోటీ చేసింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కొన్ని చోట్ల కలిపి పోటీ చేశారు. ఏమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో? మన 2019 తర్వాత జరిగిన ఎన్నికలే కదా అన్ని. టీచర్స్ మా మీద వ్యతిరేకంగా ఉన్నారు, ప్రచారం చేశారు సార్.
టీచర్స్ అందరూ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం అన్నారు. మరి 2 టీచర్స్ ఎమ్మెల్సీలు మేము ఎట్లా గెలిచాం చెప్పండి? కానీ టీచర్ ఇప్పుడు ఓట్లు వేసి గెలిచాం కదా. గతంలో కాదు, ఈసారి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గెలిచే స్థానాలు ఎవరు గెలిస్తే ఇక్కడ జనసేన గెలిస్తేనే జనసేనకి ఏంటి సార్ ఇక్కడ వ్యూహం? టీడీపీ 4 గెలిస్తే రాజకీయ టీడీపీ పార్టీలతో పొత్తు, 4 రాజకీయ పార్టీలతో డైరెక్ట్ గా పొత్తు, ఇంకో 2 రాజకీయ పార్టీలతో ఇండైరెక్ట్ గా పెట్టుకుంటే దాన్ని వ్యూహం అంటారా? అసలు అతను ఏమన్నా నేను చేసా ఇదిగో నా పరిపాలనలో నేను ఇది తెచ్చా, నాది 2014 నుంచి 19 దాకా నేను ఇదిగోండి జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందా తగ్గిందా, పేదరికాన్ని పెరిగిందా తగ్గిందా అవి చెప్పి ఓటు అడగాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇదిగోండి మా పరిపాలనలో చూసి ఓటేయండి అంటున్నాం, మా పరిపాలన నచ్చితే ఓటేయండి అంటున్నాం. క్లియర్ గా ఉన్నాం మేము. అవతల క్లారిటీ లేని వాళ్ళకి అసలు పండుగ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా వాళ్ళకి. ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీట్లు రానటువంటి వాళ్ళు ఇప్పుడు జనసేనకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు అసంతృప్తులు అనేది ఇప్పుడు బిగిన్ అయింది కదా. ఇంకా ముందు ఉంటది అసలు పండుగ. ఇప్పుడే ఉంది సార్. డిబేట్ అయిపోయేలోపు మీకు ఎన్ని బ్రేకింగ్ న్యూస్ లో వస్తాయో చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొట్లాట్లు ఇవన్నీ. ఓకే, అజయ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి రాజేష్ గారు, ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా సంతోషంగానే ప్రకటించారు, ఎవరికి బాధ లేదు ఇక్కడ. కానీ మేము సీట్లు ప్రకటించిన ఒక 5 నిమిషాల గ్యాప్ లో ఎమ్మటనే వచ్చాడండి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి. నాకు పవన్ కళ్యాణ్ చూస్తే జాలి, ఈయనకి ఎందుకంటే అంత జాలి, అంత కంగారే ఉంది, ఏం జాలి పడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా పార్టీలో మా బాధలు మాకుంటే మేము చూసుకుంటాం, మా సంతోషం మాకుంటే మేము పంచుకుంటాం కదా. పాప సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జీతం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదు కదా, ఈయన బాధపడటానికి జాలి చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి చూపించాలి ఈయన. ఎందుకంటే అండి రాజేష్ గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు స్థానిక సంస్థల దగ్గర నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మొత్తం మేమే కొట్టుకొచ్చామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల నుంచి సర్పంచుల సంఘాల వరకు మొత్తం వైసీపీలో గెలిచిన సర్పంచులు అంతా వైసీపీ జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మాకు సర్పంచ్ నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి దొబ్బేశాడని. మేం కాదు కదా, మొత్తం వాళ్ళ సర్పంచులే కదా. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళోళ్ళే అన్నారు, స్థానిక సంస్థ మొత్తం మాదే అన్నారు, వాళ్ళు మొత్తం రోడ్డు ఎక్కారు. ఈ రోజు మొత్తం తిరగబడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు 150 మందిని అసెంబ్లీకి తీసుకెళ్లాడని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఈ రోజు చివరి అసెంబ్లీకి 150 మంది చివరి అసెంబ్లీకి రాలేకపోయారు. ఇది వాస్తవం కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద గెలిచారన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచాను ఎమ్మెల్యేలు. ఈ రోజు అందులో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మినారిటీలు ఉన్నారు. ఈ రోజు అందరూ బయటికి ఎందుకు వచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చక, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక? అది ఓకే, నేనేమంటున్నా అజయ్ గారు, ఇప్పుడు ఈ రోజు ప్రకటించారు కదా, అంటే ఇక్కడ ఈ రోజు మనం చూస్తే అక్కడ టీడీపీ జనసేన ఉంది, అంటే బీజేపీ ఫ్యూచర్ లో బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉంటుందా, లేక కేవలం జనసేన టీడీపీ కలిసే ముందుకు వెళ్ళబోతారా? ఇప్పుడు బీజేపీ తోటి కలిసి అవకాశం ఉందా లేదనేది ఇంతకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారండి. మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. ఈ రోజు ఇంకా 57 స్థానాలు ఉన్నాయి ఇంకా ప్రకటించాల్సినవి. కాబట్టి బీజేపీ కూడా మాతోటి ముందుకు వచ్చేదానికి మేమందరం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఒక నిర్ణయం తీసుకోకపోతున్నాం. ఆ నిర్ణయం అతి త్వరలోనే వెల్లడిస్తాం. ఈ రోజు 118 స్థానాలు మేము ఏ విధంగా అయితే వెల్లడించామో మిగతా 57 స్థానాలు కూడా మేము వెల్లడిస్తాం. దాంట్లో బాధ ఏమీ లేదు. ఈ రోజు ఒక విషయం రాజేష్ గారు, నేను ఇప్పటికీ ఒక క్లారిటీ ఏం చెప్తానంటే, ఈ రోజు ఒకటి మీకు చాలా క్లారిటీ ఇస్తాను, మీకే కదా 60 వీక్షకులకే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి కూడా. ఈ రోజు 118 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల్ని ప్రకటించాను సార్, ఇన్ఛార్జీలను కాదు. రాజేష్ గారు, మేము ప్రకటించింది అభ్యర్థుల్ని, క్యాండిడేట్స్ ని, ఇన్ఛార్జీలను కాదు. అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ మేము మార్చట్లేదు. ఏది కన్ఫ్యూజన్ రాజకీయాలు మేము చేయట్లా, లేకుంటే ట్రాన్స్ఫర్ రాజకీయాలు మేము చేయట్లా. క్యాండిడేట్స్ ని ఉన్న క్యాండిడేట్లు ఉన్నట్లుగా, వీళ్ళు పలానా క్యాండిడేట్, పలానా అభ్యర్థి, పలానా ప్రాంతానికి, పలానా నియోజకవర్గానికి వీళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థి అని మేము విడుదల చేశాం. కానీ ఈ రోజు దాదాపుగా 7 సార్లు 7 రిలీజ్ చేసినట్టున్నారండి, 7 జాబితాలు. వీళ్ళు ఎక్కడ 60 స్థానాలకు వీళ్ళు కూడా ప్రకటించారు కదా, వైసీపీ కూడా 60 స్థానాలకు ప్రకటించారు. సిద్ధం అనే పేరుతో సభలు ఏర్పాటు చేసి రాజేష్ గారు, వాళ్ళు 60 స్థానాలు ఎమ్మెల్యే క్యాండిడేట్. నేనేమంటున్నాను ఒకటి అజయ్ గారు, ఇప్పుడు మీరేమో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించారు, ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు కదా. రాజేష్ గారు, నేను చెప్పేది అదే, మేము ప్రకటించింది అభ్యర్థులని, ఇన్ఛార్జులని కాదు. అదే సార్ నేను చెప్పేది కూడా రాజేష్ గారు, మేము ప్రకటించింది అభ్యర్థుల్ని, వాళ్ళు ప్రకటించింది ఇన్ఛార్జులని. ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక క్యాండిడేట్ లేకపోతే ఆ నియోజకవర్గాన్ని నడిపించేదానికి కొన్ని రోజులు ఒక ఇన్ఛార్జిని పెడతారండి రాజేష్ గారు. అభ్యర్థిని పెట్టడం వేరు, ఇన్ఛార్జిని పెట్టడం వేరు. ఇక్కడ
ఈ రోజు మేము ప్రకటించింది 1 సెకండ్ వెంకరెడ్డి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వెంకరెడ్డి డిబేట్ కి వచ్చింది అమాయకంగా మాట్లాడతారని అనుకోలేదు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇట్లానే ఉంటారేమో, ఎందుకంటే వాళ్ళకి బోడిగుండికి మోకాలకి లింకెట్ మాట్లాడుతున్నారు. నా టర్మ్ వచ్చింది కదా, మళ్ళీ మీరు మాట్లాడండి. మేము అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేసామని, మొన్నటిదాకా ట్రాన్స్ఫర్లు చేసామని మాట్లాడారు కదా మీరే. మరి మేము ఈ క్యాండిడేట్లు కానప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు ట్రాన్స్ఫర్లు చేశారని? ఇక్కడ పనికిరానాలంటే అక్కడ పనికొస్తారంట, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు మేము నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే వాళ్ళ అభ్యర్థుల కింద లెక్క. ఎక్కడ ఏ అభ్యర్థి కూడా సంతోషమే వెల్లడించలేదు కదా ఇప్పుడు దాకా మీ అభ్యర్థులు ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా. ఎందుకు ఇప్పుడు 60 మంది ప్రకటించారు? ఏ ఊర్లో ఉన్నారు సార్? ఏ ఊర్లో? 70 చోట్ల అభ్యర్థులు అజయ్ గారు 65 మందిని ప్రకటించారు. 65 మందిని వైసీపీ రాజేష్ గారు ఇన్ఛార్జి పెట్టుకుంటారా లేక ఏది పెడతారా పేరు మా దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు సీట్ రానాలు వాళ్ళకి అక్కడ అభ్యర్థులు, ఎవరు పాదసారథి మా దగ్గర సీట్ రానాలు అక్కడ అభ్యర్థి. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు 37 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు సార్. 7 జాబితాలు ప్రకటించారు. దాంట్లో 37 మంది పోయినసారి పోటీ చేసిన క్యాండిడేట్లు కాదు. మరి మీరు ఎట్లా చెబుతారు? పాయకరావుపేట మళ్ళీ ఎందుకు షిఫ్ట్ చేశారు? అనిత గారిని ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు? కొవ్వూరులో ఉన్న అని పాయకరావుపేట అనితాన్ని కొవ్వూరు నుంచి మళ్ళీ అనిత గారిని పాయకరావుపేటకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మీరు కురుపాం మార్చారు, పార్వతీపురం మార్చారు, సాలూరు మార్చారు, బొబ్బిలి మార్చారు, గజపతి నగరం, అరకు, పాయకరావుపేట, తుని ఇవన్నీ మీరన్నీ మార్చినాయి. సత్తెనపల్లి, గన్నవరం, గుడివాడ, బాపట్ల. అది కాదు వెంకటరెడ్డి గారు, మీరు మరి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఎందుకు ఇవ్వాలా? మార్చారంటే కదా మార్పులు చేర్పులు అని. ఇంటెలిజెంట్ వెంకటరెడ్డి అసలు మాల్ ఇంటెలిజెన్స్ కాదు మాస్టర్ ఇది సూపర్ ఇంటెలిజెన్స్. మేము అధికారంలో ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు. అందుకే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయ్యారు. నారా లోకేష్ ఎమ్మెల్యే కాకపోతేనే 4 సంవత్సరాల నుంచి నారా లోకేష్ పేరు చెప్పిస్తున్నారు మీరు. ఎమ్మెల్యే దగ్గర సత్తా లేకపోతే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ పార్టీలో చంద్రబాబు నాయుడు అతను పదవి ఆ ప్లేస్ లో వెంకటరెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడదాం. రాజేష్ గారు 37 చోట్ల వాళ్ళు పోయినసారి పోటీ చేసిన క్యాండిడేట్లకి ఎవరో 94లో ఎందుకు మరి మార్పులు చేర్పులు చేశారు? మరి మేము బలహీనంగా ఉంటే, వాళ్ళు బలంగా ఉంటే పోయినసారి పోటీ చేసిన అభ్యర్థికి సీట్ ఇవ్వాలిగా. ఎందుకు ప్రకటించింది అభ్యర్థులు మాస్టర్, ప్రకటించింది ఇన్ఛార్జిని. అది క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. చదువుకున్నాడువే కదా. సరే మీకు చదువు రాదేమో సార్? నా చదువు జగన్ కంటే ఎక్కువ చదివాను. నేను జగన్ కంటే ఎక్కువ చదివాను. జగన్ కంటే తక్కువ చదివినట్లు ఉన్నావు. నీ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ ఫోన్ దొంగతనాలు చేసే బ్యాచ్ నుంచి వచ్చి మీరేంటి మాట్లాడారు? అదే ఎవడు బ్రోకర్ లో ఎవడు కథేందో ఎవడు బతుకులు ఏంటో చంద్రబాబు నాయుడు కొట్టుకుంటూ తీసుకెళ్లారు అందరూ తెలుసులే. వెంకటరెడ్డి గారు మనం సబ్జెక్ట్ మాట్లాడదాం, పర్సనల్ వద్దు ప్లీజ్, దయచేసి పర్సనల్ టాక్ వద్దు. ఒకటి అజయ్ గారు నేను ఏమడుగుతాను, సరే ఈ రోజు ఈ జాబితా చూస్తే ఇందులో కొంత సీనియర్లను తప్పించినట్టు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ రాజేష్ గారు, రాజకీయాల్లో ప్రతిదానికి ఒక వ్యూహం ప్రతివ్యూహం రెండూ ఉంటాయి. ఈరోజు అభ్యర్థులు ప్రకటించేది దేనికండి? ఒక రాష్ట్రంలో ప్రతి ఒక్క అభ్యర్థి గెలవాలి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలి. ఆ లెక్క ప్రకారం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇద్దరు కూడా ఆలోచన చేసి బాగా దీని మీద వర్కౌట్ చేసి ఈ రోజు క్యాండిడేట్లు మేము ప్రకటించాము. ఈ రోజు నేను ఒక విషయం మాట్లాడతాను రాజేష్ గారు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చివరికి ఆయన స్థానం కూడా ఆయన ప్రకటించుకోలేకపోయాడు అని. అవును, 7 జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్థానం ప్రకటించుకోలేదండి ఇప్పటి వరకు. అంటే ఆయన మార్పులు చేర్పులు కాబట్టి పోటీ చేస్తారు కదా. అవునండి, నేనేమంటున్నాను, ప్రకటించేదాకా వెంకటరెడ్డి తెలివిగల్లోడివి. ఇదిగో గడిచిన 5 సంవత్సరాలు హైదరాబాద్ లో కూర్చో 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా తెలంగాణలో కూర్చొని తిరుగుతున్నావు నువ్వు. నీకెందుకు కూర్చో వెయిట్. ఎవడు ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణకి వెళ్తున్నా. ఆంధ్రాలో ఉన్నాను. తమ్ముడు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ నాకు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు బిజినెస్ తెలంగాణలో పెట్టావా?
ఓకే ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడతాం. అరే ఏం మాట్లాడుతున్నా కనీసం అర్థం ఉందా రాజేష్ గారికి? పోరంబోకులందరూ తీసుకొచ్చి పోరంబోకు మాటలు మాట్లాడుతున్నారు. నీకంటే పోరంబోకు ఎవడన్నా ఉంటారా వెంకటరెడ్డి? ఆయన అడిగిన సబ్జెక్ట్ ఏదో వాడు చెప్పాడు. ఒక చందు సాంబశివరావు గారు, please, ఒక నిమిషం ఉండండి, ప్లీజ్ మీరు ఇద్దరు ఒక నిమిషం ఉండండి. రాజేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. బతుకంతా ఇంతే కదా. వెంకటరెడ్డి ప్లీజ్. అజయ్ గారు ఒక నిమిషం. అజయ్ గారు ఒక నిమిషం ఉండండి. పోరంబోకులు తప్పేవాడు. వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం అజయ్ గారు ప్లీజ్. మీరు ఇద్దరు కూర్చోండి దయచేసి ప్లీజ్. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గర వెళ్దాం. సాంబశివరావు గారు ప్లీజ్, నా ఆడియో పడుతుందా? ఒక్క నిమిషం వెంకటరెడ్డి ప్లీజ్. అంటే పళ్ళు రాళ్ళతో చెప్తున్నా. చెప్పించి కొడతా చేతనవా ముయ్. వెంకటరెడ్డి యూజ్లెస్ ఫెలో. అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు సబ్జెక్ట్. నీకెందుకురా? అజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. డిబేట్లు పిలిచేయండి సార్, మా స్థాయి తగ్గించమండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్. వెంకటరెడ్డి అజయ్ గారు ఒక నిమిషం ప్లీజ్. అజయ్ గారు ప్లీజ్ వద్దు పర్సనల్ వద్దండి ప్లీజ్. మనం సబ్జెక్ట్ మాట్లాడడం పర్సనల్ వద్దు. ఒక్కసారి చందు సాంబశివ గారి దగ్గరికి వెళ్దాం. చందు సాంబశివ గారు ఉన్నారా? రైట్, ఒకసారి మనము నాగేంద్ర గారు ఉన్నారా? నాగేంద్ర గారు ఉన్నారా? రాజేష్ గారు ఉన్నాను. ఉన్నాను. తర్వాత కొంచెం మీరు సబ్జెక్ట్ కే మాట్లాడాలన్నారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. మా నాయకుడి నిర్ణయాన్ని మనస వాచ శిరస మేము ఏదైతే ఎవరెవరు నాయకుడు వాళ్ళు అనుసరిస్తారో అట్లా పోతున్నాం. ఇప్పుడు సజ్జల గారి గురించే మాట్లాడితే మా నాయకుడు 100% ఈ వారంలో చెప్తున్నా, ప్రతిరోజు 2 డిబేట్లు చేశాడు. ప్రతిరోజు 2 అంశాల మీద, ఏదర్ మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అయితే వీళ్ళు చేసిన దోపిడీ పైన, ఏపీఎండిసి దోపిడీ పైన, ఈ రాష్ట్రంలో చేసినటువంటి బటన్ల నొక్కిన పైన, అప్పుల పైన, ఆందోళన పైన ఏ పొత్తు రాలా సజ్జల. ఇప్పుడు ఆయన టికెట్లు ప్రకటిస్తే వీళ్ళ టికెట్లు కూడా లేని వ్యక్తిగా ఏదో అయినట్టు వచ్చి ఆయన టికెట్ కూడా ఆయన ప్రకటించుకోలేకపోయినాడు. ఓకే, ఆయన మాట ఇందాం. ఇప్పుడు రేపు ప్రకటిస్తాము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు దమ్ము ఉంటే మీరు వచ్చి పోటీ చేస్తారా, లేదా మీ నాయకుడు వచ్చి పోటీ చేస్తాడా? మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు మీద మీ నాయకుడు పోటీ చేస్తాడా? పులివెందులు వదిలేసి వచ్చి ఆయన ఒకవేళ భీమవరం నిలబడితే భీమవరంలో, ఎక్కడ నిలబడితే అక్కడ మేము స్వాగతిస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా, వాళ్ళ నాయకుడు వస్తాడా? అప్పుడు జాలి చూపించాల్సింది ఎవరి మీద? ప్రజలు చూపిస్తారు. రెండోది, ఇక్కడ సార్ ఒక నిర్ణయాత్మకమైన, మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, ఒక విప్లవంగా అంటే ఒక ఉద్యమాలు చాలా ప్రజల సమస్యల మీద చేశారు. నిజంగా మీ రాజేష్ గారు థ్యాంక్ యూ. అటువంటి ఉద్యమాలు చేసి ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడు మనకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని చూసాం. ఏమన్నారు సార్ రాజేష్ గారు, మీకు తెలియదా? ఒక లింగు ఒక లిటుకు అన్నారు. ఎవరిని? కేసీఆర్ గారిని, విజయశాంతి గారిని. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అసెంబ్లీలో ఈటెల రాజేంద్రను పట్టుమని 10 సీట్లు గెలవలేదు, తల ఎక్కడ పెట్టుకుంటావయ్యా అని అడిగాడు. మనం మర్చిపోతే సార్. మళ్ళీ ఇప్పుడు ఎవరు తలలు ఎక్కడ పెట్టుకుని ఉన్నారు తెలంగాణలో? ఏమైనారు వీళ్ళంతా? పట్టుమని 10 సీట్లు. కానీ ఒకటి నాగేంద్ర గారు నేను ఏమడుగుతాను సరే, నేను అంటే ఇప్పుడు మీ క్యాడర్ కూడా ఏపీలో బలపడ్డది మనం అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు చూసుకుంటే. సో ఇప్పుడు 24 మీరు పరిమితం అయ్యారు. ఇంకా కొన్ని స్థానాల్లో కూడా బలంగా ఉంది. అక్కడ కూడా అభ్యర్థులు చాలా వరకు ఫైట్ చేశారు. జనసేన నుంచి పోటీ చేశారు. జనసేన నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోరాటం చేశారు. వాళ్ళని మీరు ఏ రకంగా బుజ్జగిస్తారు? రేపు ఇదంతా మీకు వ్యతిరేకత కదా? మీ జనసేన నాయకులు టీడీపీ జెండా పట్టుకొని టీడీపీని గెలిపించండి అనే వరకు వస్తారా? ఆ స్థాయిగా ఈ క్యాడర్ వింటారా? మీ క్యాడర్ ఈ విషయం మీద చాలా మంచి క్వశ్చన్ సార్. ఇక్కడ మా నాయకుడు ఈరోజు ఒక నిర్ణయం చెప్పాడు. నేను ఈ పొత్తులో భాగంగా ఇంత సవ్యంగా జరగాలని నేనే కుదించుకొని బీజేపీకి కూడా నేను ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అది 100% ఆల్రెడీ సహృద్భావ వాతావరణంలోనే ఉన్నాం కాబట్టి రేపో ఎల్లుండో వాళ్ళు కూడా వచ్చి ఇన్ని స్థానాలు అసెంబ్లీ, ఇన్ని స్థానాలు ఎంపీలని నిలబడతారు. ఒకవేళ అది కుదరకపోతే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మీరు ఇంకా బలం ఉన్నది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకో 10 ఎన్నో మాకు వచ్చి చేరిపోతాయి కదా సార్, వాళ్ళు రాకపోతే. కానీ ఆ ప్రయత్నం అనేది మన నాయకుడు చేస్తున్నాడు. మనం కలిసే పోదాము, కలిసే వెళ్దాము. అంటే ఈ రోజు మేము అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, కేంద్రంలో ఒక వేదిక ఉండాలి ఈ రాష్ట్ర సమస్యలు చెప్పడానికి. ఇప్పుడేమో బీజేపీ వేదిక ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు స్వప్రయోజనాల వల్ల ఏమీ చెప్పలేకున్నాడు. తాగునీరు అడగలేకున్నాడు, కేంద్రం నుంచి ఏది నోరు తెరిచి అడగలేకున్నాడు. ఎందుకంటే ఈయన ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ అడగలేకున్నాడు. కాబట్టి మనం నిజమైన సమస్యలను అక్కడ ప్రస్ఫుటింపజేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదైనా రావాలి అన్నప్పుడు మనకు కావాలని చెప్పి మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా, లేక మీరు ఇద్దరు కలిసి వెళ్తారా?
సార్ నేనైతే మా నాయకుడు యొక్క మార్నింగ్ ఆయన చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం 100% మా నాయకుడు బీజేపీతో పొత్తు తీసుకొస్తాడు అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను బీజేపీ వాళ్ళు మనం కలిసి సమానంగా పొత్తులో 3 వెళ్ళాలి కాబట్టే నేను నా స్థానాలను కుదించుకున్నాను, నన్ను తగ్గించుకున్నాను అని ఖచ్చితంగా కేడర్కి మాలాంటి వాళ్ళకి చెప్పాడు. మేము కూడా స్వాగతిస్తున్నాం అది. ఇప్పుడు ఆ బీజేపీ ఆ స్థానాలకు వచ్చి కూర్చుంటే అందరం కలిసి పోరాడదాం అనేది నాయకుడి యొక్క నిర్ణయం. మీరు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనేది బీజేపీ అజెండా, జగన్మోహన్ రెడ్డి మోసకారి అతను దిగిపోవాలనేది టీడీపీ అజెండా. మరి మా అజెండా ప్రజలకు ఇప్పటికే ఎన్నో బాధలు పడుతున్నారు, నిరుద్యోగులు అని చెప్పి రకరకాలుగా మా నాయకుడు అజెండా. కాబట్టి ముగ్గురి అజెండా ఒకటే అయినప్పుడు మనందరం సమైక్యంగా మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా అతను దించడానికి ప్రయత్నం చేస్తామనే ఒక నిర్ణయం. అంటే ఒకటి నాగేంద్ర గారు నేను ఏమడుగుతాను, మీకే ఇస్తాను వెంకరెడ్డి గారు. అంటే అసలు ఇప్పుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ 2-3 టైమ్స్ అనుకుంటా ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్తున్నాను అన్నారు. సో లాస్ట్ మూమెంట్లో విరమించుకున్నాను. అంటే ఏంటంటే జనసేన టీడీపీతో బీజేపీ పొత్తు ఇష్టం ఉందా లేదా అసలు? ఎందుకంటే ఎందుకు గ్యాప్ వస్తుందా? అంటే అందుకనే పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా ఢిల్లీలో? లేక వాళ్ళు వేరే బిజీలో ఉన్నారా? లేక చంద్రబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్ళాలనుకుంటారో అది బీజేపీకి నచ్చట్లేదా? సరే ఇవన్నీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి రోజు వెంకటేశ్వర విగ్రహాలు అయిపోజేసి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్ నుంచే తలంచుకొని పోయి ఆ కాళ్ళకాడ విగ్రహాలు పెట్టి విగ్రహాలు కూడా అయిపోయినాయంట ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వరుడు. ఇది కాదు, స్పష్టంగా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మా నాయకుడు చెప్తున్నాడు. ఇది బీజేపీ అందరూ ఒకనప్పుడు కలిసి వెళ్దామని. రానప్పుడు ఎవరేం చేస్తాం సార్? ఇప్పుడు మీరు నాగేంద్ర గారు 2 గంటలకు ఉండదు రా అన్నారు, సరే అన్నా. నేను రాకపోతే ఏం చేస్తారు? నేను రానంత మాత్రం డిబేట్ ఏం జరుగుతుంది కదా. అవును, మీరు అర్థం చేసుకోవాలి. నేను రాకపోయినంత మాత్రం రాజేష్ గారు డిబేట్ ఆపలేరు కదా. కాబట్టి సో ఇది కూడా అంటారు, ఓకే మీరు అడుగుతారు బీజేపీని కలిసి వెళ్దామని, రాకుంటే చివరి నిమిషం వరకు మనం కలిసి వెళదాము, ఒక ఉన్నత ఆశయం కోసం వెళ్తున్నాము అని చెప్పి వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా వాళ్ళు విడగొట్టే పనే వాళ్ళకు, వీళ్ళు కలుసుకోకూడదు. లేకుంటే ఎవరు కలిస్తే వాళ్ళకి ఎందుకండి, మేము రెడీగా ఉన్నామని చెప్పాలి. కానీ చింతమనేని ఎప్పుడో తిట్టినాడంట, కానీ మరి చింతమనేని ఎప్పుడో తిట్టిన గుర్తుంచుకున్నోళ్ళు ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్ 10 seconds. చింతమనేని ఎప్పుడో తిట్టినోళ్ళు నిన్న ఈ రోజు మొన్న రోజు గంట తిట్టండి సొంత చెల్లెలు షర్మిలమ్మ. ఇదే రాజన్న కొడుకు నువ్వు, నన్నేదో ఛాలెంజ్ చేస్తున్నారే బాపట్లలో రాజశేఖర రెడ్డి కొడుకు బాబు దాచుకో. సరే నేను రాజశేఖర రెడ్డి కొడుకు కూతురునే కాదనుకోండి, దమ్ముంటే రాండి, ఎవడు చేస్తాడో ఏం చేస్తాడో అనండి. ఆమెకు సమాధానం చెప్పండి సార్. చింతమనేనికి మేము చెప్పుకుంటాము, మేము ఏదో ఆయన అన్నాడు మేము పొత్తులో కలిసిపోతున్నాము. ముందు ఆమెకు చెప్పండి, సొంత చెల్లెలకు. రాష్ట్రం అంతా ఒక మాట నేను ఒక 5 సెకండ్లో ముగిస్తానంటే, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు రాజేష్ గారు. ఏంటంటే సొంత చెల్లెలిని సాటిస్ఫై చేయలేనోడు, సొంత చెల్లెలికి ఏమి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలు ఉన్న అమ్మలక్కలకంతా ఎలా చేస్తాడు? అందుకనే అందరూ ఒక దాటి మీదకి వచ్చారు. ఏమని? పవన్ కళ్యాణ్ గారు ప్రజలతోనే ఉండాలి, బాబు విజన్తోనే ఉండాలి, అన్న జైల్లోనే ఉండాలి. అది అంటే వెంకరెడ్డి గారు, రాజేష్ గారు, ఇప్పుడు మేము ఒకటే నినాదంతో వెళ్తున్నాం. మీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే మా పార్టీని ఆశీర్వదించండి అంటున్నాం. సింపుల్ థింగ్. మంచి జరిగితే మాకు ఓటేస్తారు, జరగకపోతే వేయరు. జరిగినటువంటి కుటుంబాలకి ఓటు వేయమని అడుగుతున్నాం. 85% కుటుంబాలకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ, ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు వచ్చినాయి. రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, అదేవిధంగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చాం. స్కూళ్లు బాగు చేస్తాం, మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగింది. ఇవన్నీ చూసి ఓటేయమంటున్నాం. మేము బలహీనంగా ఉన్నామంటే వాళ్ళందరూ ఎందుకు 10 మంది మరి పొత్తులు పెట్టుకోవడం దేనికి సార్? ఎవడ మగతనం ఏందో వాళ్ళు చూపించవచ్చు కదా రాజకీయంగా వచ్చి. రెండో అంశం నేను అడుగుతున్నా, వాళ్ళు బీజేపీ వాళ్ళు నా మొహాన చివాట్లు పెట్టారు అని చెప్పింది ఎవరు సార్? పవన్ కళ్యాణే కదా. తెలుగుదేశంతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లడం కోసం ప్రస్తుత సందర్భంలో పొత్తులు అంటే బీజేపీ వాళ్ళ చేత చివాట్లు తిన్నాను అని మాట్లాడింది ఎవరు? అంటే చంద్రబాబు నాయుడుకి బీజేపీని చంద్రబాబు నాయుడు దగ్గరకు చేర్చడం కోసం పవన్ కళ్యాణ్ చివాట్లు తిన్నాడంట బీజేపీ వాళ్ళ చేత. ఎన్నిసార్లు చెప్పాలా నీకు పొత్తు వద్దని చెప్పి, పద్దాకలు వచ్చి చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటావని చెప్పి వాళ్ళు మాట్లాడింది అదే డైరెక్ట్ గా. ముందు దానికి సమాధానం చెప్పుకోమనండి వాళ్ళ నాయకుడిని. రెండోది చెల్లి గురించి మాట్లాడారు కదా, చెల్లికి ముఖ్యమంత్రి పదవి కావాలంట, మేము ఇవ్వలేదు. అన్న ముఖ్యమంత్రిగా చెల్లికి ముఖ్యమంత్రి పదవి 50% షేర్ ఇవ్వలేకపోయాడు. మరి మీరు ఇవ్వండి, మీరే తీసుకెళ్ళి చెల్లికి న్యాయం చేయండి.
మీ దాంట్లో కూటమిలో కలుపుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసుకోండి. ఊరకు మాట్లాడతారు పెద్ద అంటే చెల్లికి న్యాయం చేయలేదంట. ఏం న్యాయం చేయాలి? చెల్లికి ముఖ్యమంత్రి పదవి కావాలంట. ఆంధ్రాలో కుదరదు, తెలంగాణ వెళ్ళింది ముఖ్యమంత్రి పదవి కావాలని, అక్కడ కుదరలా, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. ఇవ్వండి, మీరు తీసుకొని వెళ్ళి ఇవ్వండి. సబ్జెక్ట్ ఏంది? ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏమన్నారు? గౌరవప్రదమైనటువంటి సీట్లు 50%, 3వ వంతు సీట్లు ఎవరు చెప్పింది? పవన్ కళ్యాణే కదా. ఏం మనకు ముఖ్యమంత్రి ఎవరా? పద్దాకల మనమే త్యాగం చేయాలా? ఏం చంద్రబాబు నాయుడు త్యాగం చేయడా అని చెప్పింది పవన్ కళ్యాణే కదా. వీళ్ళే కదా ఇప్పుడు డిబేట్ లో వచ్చి ఈ నాగేంద్ర గారే సార్ నాతో అనేక సార్లు గొడవ. ఏం మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదని ఎవరు చెప్పారు? ఈసారి చంద్రబాబు త్యాగం చేస్తాడు. ఇప్పుడు కూడా సీట్లు వేస్తే వాళ్ళు సీట్లు 24 అంటే మాట్లాడేటప్పుడు నేను విన్నాను, మీరు కూడా వినండి, అయిపోయినా మాట్లాడు. సో ఎవరు మాట్లాడింది ఇవన్నీ? ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా. ఏం కాపులు బలిజలు మనకు రాజ్యాధికారం వద్దా? ఎప్పుడు అదే కులాలు కావాలా? ఎప్పుడు రెడ్డే ముఖ్యమంత్రి కావాలా? కమ్మే ముఖ్యమంత్రి కావాలా? ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? ఇప్పుడు వెళ్ళి మరి ఏ కమ్మ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ నాయకుడు వెళ్ళి పోరాడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు అవినీతి ప్రభుత్వం, దీన్ని బంగాళాఖాతంలో కలపండి, నారా లోకేష్ అనే అతను దోచుకున్నాడు, తెలుగుదేశం అవినీతి ప్రభుత్వం అన్నప్పుడు మరి ఇప్పుడు అదే అవినీతి పరుణ్ణి మళ్ళీ సీఎం చేయండి అని ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇది నాటికి సమాధానం సర్వసాధారణంలే మాట్లాడుకుంటారు, పోతారు, అంతే. మొన్నటిదాకా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఈ రోజు డబ్బుల నేనైతే పంచమన్నగానే మీరు వెంకటరెడ్డి గారు ఒకటి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటి అన్నాడు, ఈసారి నేను చాలా వ్యూహాత్మకంగా, అంటే ఇంత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదు నా రాజకీయ జీవితంలో, అంత ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ఈ అభ్యర్థులను ప్రకటించానని. అంటే చూడండి మరి, అంటే మీకు మీ అభ్యర్థులు ఇప్పుడు ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంత టఫ్ క్యాండిడేట్లను పెట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఓటమి తప్పదనేది. అంటే ఈవెన్ మీరు ఇంతకుముందు సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, రాజ్యాధికారం, కానీ ఆయన కూడా కాంప్రమైజ్ అయ్యాడు, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని. సార్ ఆ లిస్ట్ చూసినాక కొలిగిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిరువురు కాన్స్టిట్యూన్సీ నుంచి, ఆయన ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? రెండోది ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంట. మహాసేన్ రాజేష్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎంత కసరత్తు చేశారో బ్రహ్మాండంగా నాకు అర్థమైంది సార్. ఇంకెందుకు ఇంక దాని గురించి మనం మాట్లాడదాం. ఆ లిస్ట్ గురించి నేను ఎక్కువసేపు ప్రస్తావించాల్సిన అంశం కూడా లేదు. సార్ ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు అంత కసరత్తు చేశారని చెబితే మా అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారు కాబట్టి అంత ఆయన కసరత్తు చేసి ఆ అభ్యర్థుల మీద ఎలాగోలా మనం కనీసం టఫ్ ఫైట్ అన్న ఇవ్వాలంటే ఎలాంటి క్యాండిడేట్లు పెట్టాలని కదా. మేము బలహీనంగా ఉండుంటే వాళ్ళు పాత క్యాండిడేట్లు మరి కంటిన్యూ చేసేవాళ్ళు కదా సార్. మీరు అన్నట్టుగా 37 మందిని మార్చారు సార్. నేను లిస్ట్ చదువుతా. ఎందుకు మార్చారు 37 మందిని? 2019లో ఇచ్చిన వాళ్ళు 37 మందికి ఎందుకు తీసేశారు? ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. 94లో 37 మందిని మార్చారు. ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చిందంటే మేము బలంగా ఉన్నాం కాబట్టి. ఎలాగోలా ఎన్ఆర్ఐలో మీరు కూడా మార్చారు కదా సార్. మేము మార్పులు చేర్పులు తప్పలేదు, కానీ వాళ్ళు మా మీద అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా క్వశ్చన్. ఎందుకంటే మేము మార్పులు చేర్పులు చేస్తే ఏంటి ఎంతమంది మారుస్తారా? ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి? అసలు ఎప్పుడైనా మనం చూసామా? ఎందుకు మీరు 2019లో ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మళ్ళీ సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ అన్ని కోతలు కూసింది ఎవరు సార్? రోజు మాట్లాడింది ఎవరు ఇవన్నీ? మరి ఇప్పుడు కూడా మీరు 2019లో పోటీ చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు మార్పులు చేర్పులు చేశారు? అజయ్ కుమార్ గారు రాజేష్ గారు ఒక విషయం, ఇప్పుడు క్యాండిడేట్ల లిస్ట్ లో వెంకటరెడ్డి 2 పేర్లు చెప్పాడు. కొలికపూడి ఒక క్యాండిడేటా, మహాసేన రాజేష్ ఒక క్యాండిడేటా అన్నాడు. సార్ వీళ్ళ దాంట్లో నందిగం సురేష్ అని ఒక వ్యక్తిని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టారు. అప్పుడు దాకా వ్యక్తి ఎవడికి తెలియదు అసలు వాస్తవానికి. నెక్స్ట్ గోరంట్ల మాధవ్ అని ఒక వ్యక్తిని ఒక ఎంపీ క్యాండిడేట్ గా పెట్టారు. అతను ఎవడో కూడా ఎవడికి తెలియదు, ఏదో సిఐగా ఉన్నాడంట, అప్పుడు ఏదో గొడవ చేశాడు, అట్లా కొంచెం ఫేమస్ అయ్యాడు అతను. ఇటువంటి ఒక క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డిసైడ్ చేశాడండి ఆ రోజు? ఇప్పుడు ఏ క్యాండిడేట్ ని కూడా వీళ్ళకి ఏముంది అని ఈజీగా తీసిపడేయకూడదు. జగన్మోహన్ రెడ్డి కూడా స్టార్టింగ్ పులివెందుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు అతను ఎవరు అని జనం ఓట్లు వేశారు కదా అతనికి కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాకుండా బయటకు వచ్చి పోటీ చేయలేదు కదా రాజేష్ గారు. ఈ రోజు మా నాన్నగారి చరిష్మా ఉంది, నేను రాజన్న బిడ్డని, సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఒక పులివెందులో నేను ఎందుకు పోటీ చేయాలా? అసలు రాయలసీమ దాటేసి ఏ ఉత్తరాంధ్రనో కృష్ణానో గుంటూరో వచ్చి ఒక సీట్ ఎన్నుకొని పోటీ చేస్తారని డేరుగా చెప్పొచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ డేర్ ఎందుకు చేయలేకపోయాడంటే రాయలసీమ ప్రాంతం దాటితే అతను గెలవలేని సంగతి అతనికి కూడా తెలుసు. ఈ రోజు
ఈ రోజు 150 మందిని గెలిపిస్తే ఆయన కాదు కాదు ఏం ఇప్పుడు మాట్లాడుతున్నారు? వెయిట్ రాజేష్ గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడు, మళ్ళీ కామెడీ వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అవ్వకు, విను. ఆయనకు ఒక ప్రాంతం ఉంది, మీకంటే విను, పక్కన విను, పారిపోయారు. విను, మీకు విన్న ఎవరికీ తర్వాత నుంచి పోటీ మాట్లాడు. చేయకుండా ఓడిపోయారు కాబట్టి పారిపోయారు. మళ్ళీ మీరు మాట్లాడారు, సరే, పర్లేదు. మాట్లాడదానికి ఒక అర్థం వెంకటరెడ్డి విను, ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడంటున్నా. నీకు ఒక్కడికే కాదు, రూల్స్ అందరికీ జగన్మోహన్ ఉంటాయి. రెడ్డి ఓకే? గారు సింగిల్ గా పోటీ చేసి అంటే 150 ఒకటి, విను, ఆయనతో పాటు ఫస్ట్ 150 మందిని. విను, విను. మీకు పొత్తులు లేకపోతే మీ జీవితం లేదు. వాడికి వాళ్ళని 10 మందిని అంటేసుకొని తప్పితే రాజకీయాలు చేయలేరు. ఏదైనా మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ. పర్లేదు, అజయ్ కుమార్తో మాట్లాడి సింగిల్ గా పోటీ చేయమని దమ్ముంటే ఏం చెప్పనివ్వండి, మీరు బలంగా ఉంటే నిజంగా మీకు బీజేపీ ఎందుకు, లేదంటే మీకు జనసేన ఎందుకు, మళ్ళీ మీకు ఇండైరెక్ట్ గా కమ్యూనిస్టుల పార్టీలతో పొత్తులు ఎందుకు? ఏం మీరు పెద్ద బలంగా ఉన్నారని చూపిస్తే రావచ్చు కదా. ఇక్కడ మేము బలంగా ఉన్నాం, మేము మంచి చేస్తే ఓటేయమంటున్నాం. మీరు చెప్పండి, మీ పరిపాలన చూసి ఓటాడే దమ్ముందా మీకు? ఓకే మీ పరిపాలన చూసి ఓటాడమనండి. 2014 నుంచి 19 దాకా నా పరిపాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పానండి. సరే మాట్లాడి అయిపోయిందా అండి వెంకటరెడ్డి గారిది అయిపోయిందా? మాట్లాడొచ్చా నేను? ప్లీజ్ కండి. రాజేష్ గారు, నేను ఒక విషయం చెప్తాను రాజేష్ గారు. ఇక్కడ ఇప్పుడు క్యాండిడేట్లని తక్కువ చేసి మాట్లాడాల్సిన అంత అవసరం ఎవరికి లేదు. ఎవరిలో ఎంత దమ్ముంది ఎవరికి తెలుసు అండి. ఇక్కడ అవును, జగన్ 150 గెలుస్తారని జగన్ ఊహించాడా? లేదు కదా. ఆ గాలి అలా వచ్చింది. ఈ రోజు ప్రజలు కూడా ఎందుకు ఆయన పాదయాత్రలు చేశాడు అజయ్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి మరి వచ్చి ఒకటి ఫ్లైట్ నుంచి వచ్చి టికెట్ తెచ్చుకోలేదు. ఆయన ప్రజల్లో ఉన్నాడు, తిరిగాడు, పాదయాత్రలు చేశాడు, అవన్నీ ఉన్నాయి కదా. కాదనట్లేదు రాజేష్ గారు, నేను కాదనట్లేదు. లెట్ మీ కంప్లీట్. అదే చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 151 గెలుస్తున్నా అతను ఏం ఊహించలా. తిరిగాడు, ప్రజల్లో తిరిగాడని చెప్పట్లేదు. తిరిగాడు. ఆయన ఒక్కడ తిరిగితే గెలవలేదు. ఆ రోజు వాళ్ళ తల్లి గారు తిరిగారు, వాళ్ళ చెల్లి గారు తిరిగారు. జగన్మోహన్ రెడ్డి కష్టంలో తల్లి వాళ్ళ చెల్లి తిరిగారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, గెలిచాడు. రాజేష్ గారు చెప్పేది అదే. నేనేమడుతున్నా అంటే వితౌట్ హర్ సిస్టర్ అండ్ వితౌట్ హర్ మదర్ దేర్ ఈస్ నో జగన్మోహన్ రెడ్డి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఏం మాట్లాడతారు కనీసం అర్థం విను, నువ్వు ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడు. వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అవ్వకని చెప్పినా. సబ్జెక్ట్ వచ్చే అజయ్ కుమార్ గారు సబ్జెక్ట్ వచ్చే ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం టైం సబ్జెక్ట్ వచ్చేయండి. అజయ్ కుమార్ గారు ప్లీజ్. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా కాదు, ఒక విషయం చెప్పు అజయ్ కుమార్ గారు, ఒక విషయం చెప్పండి. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా? ఓన్లీ జనసేన టీడీపీతో ముందుకెళ్ళబోతున్నారా? ఇప్పుడు ఒక విషయం రాజేష్ గారు, బీజేపీ తోటి పొత్తు ఉంటుందా లేదా అనే విషయం నిన్నటిదాకా టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఈ రోజు పొద్దున్న తెలియదు కదా మీ అందరికి. అవును, సీట్లు ప్రకటించేదాకా యుద్ధం చేశారు కదా. ప్రకటిస్తారా, ప్రకటించారా, ఎన్ని వస్తాయి, ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారని దానికి ఒక తెర దింపాం. ఇంకొక వారం రోజులు కంగారు ఏం లేదు. ఎగ్జాక్ట్లీ 1 వీక్ లో ఆ తెర కూడా తీస్తాం. ఈ రోజు టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్న లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన దింపాలా, రాష్ట్రాన్ని కాపాడాలా, రాష్ట్రానికి రాజధాని కావాలా, చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పారు. చెల్లెలు చెప్తుంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని, షర్మిల చెప్తుంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని, జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాని చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి చేతగాని. ఒకటి అజయ్ గారు వద్దు, మనం సబ్జెక్ట్ ప్లీజ్. ఒకటి అజయ్ గారు పర్సనల్ వద్దు, సైకో ముఖ్యమంత్రి అవన్నీ వద్దండి ప్లీజ్. కామెంట్స్ వద్దు, ఎందుకంటే ఆయన ఎవరికైనా ముఖ్యమంత్రి చెప్తుంది. నేను చెప్పేది అదే ఆమెకు వదిలేసేయండి, ఆమె కృతజ్ఞత వదిలేస్తే మీరు మాట్లాడలేదు పార్టీ కదండి. అందుకనే కదా మీకు అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేయడం. మేము మంచోళ్ళం కాబట్టి మా వెంట వస్తున్నారా బాబు? మీరు ఎర్రలు కాబట్టి వెంట అది రాజకీయ పార్టీలు వెంటేసుకొని మీ సొంత ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు మీ దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకిల్ మిగిలిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక కూడా వైసీపీ ఒకటే మెడలో 4 కండవాలు వేసుకొని ఎప్పుడు జరగల మీలాగా. ఒకటే జెండా, ఒకటే అజెండా. ఒక విషయం చెప్పండి, అది సబ్జెక్ట్. ఒకటి అజయ్ కుమార్ గారు ఒక విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ ఒంటరిగా పోటీ చేయండి. ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలిచాం. మీ జీవితంలో కానీ ఒక విషయం అజయ్ కుమార్ గారు, ఒక విషయం మాట్లాడదాము. అజయ్ గారు ఒక నిమిషం. అజయ్ గారు
సరే మీరు అంటున్నారు, సరే మన ఒకటి ఇప్పుడు ఈ రోజు వైసీపీ నేతలు ఒకటే అంటున్నారు, నిజంగా ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయని మీరు చెప్తున్నారు. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒకరే పోటీ చేయొచ్చు కదా, మరి ఎందుకు అందరు కలుపుకొని వెళ్తున్నారు అనేది ఈ రోజు వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగా ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంటే. రాజేష్ గారు ఒక విషయం చెప్తాను మీకు. రామాయణం మీ అందరికి తెలుసు కదండి. రావణాసుని చంపడానికి రాముడికి చేత కాకనా వానర సైన్యాన్ని, హనుమంతుని, వీళ్ళందరినీ, సుగ్రీవుని, వీళ్ళందరినీ ఎందుకు వెంటేసుకుని వెళ్ళాడండి? ఒక మంచి ఒక ధర్మం గెలవాలా, రాజేష్ గారు ఒక రావణాసుని హతమార్చాలా, ఒక రావణాసుని హతమార్చాలా? ఆ రోజు అందరూ బలవంతుడు సమర్థుడైనటువంటి రాజును ఎదుర్కోవడానికి ఆ రాజ్యంలో ఉన్న దొంగలు, దోపిడీదారులు, కబ్జాదారులు, పోరంబోకులు కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు నడుపుతున్న బ్రోకర్లు అందరిని వెంటేసుకొని బలవంతుడు సమర్థుడైనటువంటి బలవంతుడు సమర్థుడైన రాజుని ఎంతమంది మోసగాళ్ళు వచ్చినా దించలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన పైన దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. అది దాన్ని గుర్తుపెట్టుకోకుండా మేమంటా రావణాసుడు రావణాసుడు రాజేష్ గారు ఒక ఊర్లో పిచ్చుకొక్కుంటే పిచ్చుకొక్కను కొట్టడానికి ఊరంతా వస్తుంది. మీరు ఇద్దరు మాట్లాడితే ఒకటండి ప్లీజ్, ఒక విషయం వెంకటరెడ్డి గారు, అజయ్ గారు ఒక నిమిషం అండి. నేను ఏం అడుగుతున్నాను, ఇట్లా వద్దండి, సబ్జెక్ట్ మాట్లాడదాము, ఎవరికి ఇచ్చిన అవకాశం వాళ్ళు మాట్లాడదాము. ఎవరు వ్యక్తిగత విమర్శలొద్దు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలొద్దు, చంద్రబాబు నాయుడు పైన. ఈ రోజు ఒక నిమిషం అండి ప్లీజ్, ఈ రోజు మనం సీట్లు మీరు ప్రకటించారు, ఈ అభ్యర్థులను మీరు ఏ రకంగా ప్రకటించారు ఏంటి? ఇప్పుడు రేపు వైసీపీ బలంగా ఉంది ఈ రోజు, సో వాళ్ళని ఢీకొట్టే శక్తి ఇప్పుడున్న అభ్యర్థులకు అవుతుందా? సో దీనిపైన మాట్లాడదాం. తర్వాత బీజేపీ బలంగా ఉందని మీరు ఎట్లా చెప్తారు రాజేష్ గారు? వైసీపీ ఎప్పుడో నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో, అదేం బలంగా లేదు, ఈ రోజు బలహీనత అయిపోయింది పార్టీ. నేను ఇంతకుముందు అదే అన్నాను, అట్లా అంటే నేను ఒకటే అంటాను, మీరు ఒక్కరే మరి పోటీ వెళ్ళొచ్చు కదా, వీళ్ళంతా ఎందుకని నేను అంటాను మళ్ళీ దానికే వస్తాను రాజేష్ గారు. వెంకటరెడ్డి గారిని కంగారు పడతాను చెప్పి షుగర్ ఆపుకోమనండి, నేను చెప్తాను. ఇప్పుడు తెలంగాణ మాత్రం గొప్ప పళ్ళు రాలుతాయని చెప్పండి వాడికి. చెప్పించి కొడతా, మూసుకొని కూర్చో, మెట్టితోడు కొడతా నేను ఇంకా మళ్ళీ. పిచ్చి పిచ్చి వాగుడు అరే మహిళలు కొట్టింది మిమ్మల్ని పనికి ఇట్లాంటి మీరిద్దరు కాసేపు ఉండండి ప్లీజ్, మీరిద్దరు కాసేపు ఉండండి. ఒకసారి మనము ప్లీజ్ ఒకసారి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గారు సబ్జెక్ట్ మాట్లాడండి. నాగేంద్ర గారు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ప్లీజ్ ఒక నిమిషం ఇద్దరు ఉండండి. ఒకటి నాగేంద్ర గారు, ఈ జాబితాలో రాజేష్ గారు, ఈ జాబితాలో ఒకటండి నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడుతున్నాను. ఈ జాబితా కంట్రోల్ చేయాలన్నప్పుడు ఎవరి వేలో ఇంకొకరు దూరకుండా చూడండి. లేదా రెండో విషయం, అన్ని మాట్లాడిచ్చేసినాక ఇలాంటివి నేను ఒప్పుకోను అనేది వద్దు. ఎందుకంటే మీ చేతిలో కంట్రోల్ ఉన్నప్పుడు కంట్రోల్ చేసేయండి. ఒకటి నేనేమడుగుతున్నా, అజయ్ వెంటనే నాగేంద్ర గారు నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు స్టూడియోలో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మీరు అందరు జూమ్ లో ఉంటారండి. సో నా పక్కన కూర్చుంటే నేను కంట్రోల్ చేయగలను, జూమ్ లో ఉన్నది కొంచెం కంట్రోల్ చేయను. ఒకటి కంట్రోల్ రిమూవ్ చేయడం సార్, అది వాళ్ళ విజ్ఞప్తి. పదే వ్యక్తిగత విమర్శలు వద్దు అని మేము కూడా కొట్లాడే వాళ్ళం. నేనేమడుగుతానంటే నాగేంద్ర గారు పర్లేదు, నాగేంద్ర గారు నేనేమడుగుతాను ఏంటంటే, నా నాయకుడి గురించి నేను క్లారిటీ ఇవ్వాలి. చివాట్లు పెట్టినారు బీజేపీ వాళ్ళు అని చెప్పి పదే వెంకటరెడ్డి మాట్లాడి. నేను ఏమంటున్నానంటే, నాకు ఈ ప్రజల అవసరం దృష్ట్యా మనం కలిస్తే గాని, అంటే మళ్ళీ ఏ విధమైన ఛాన్స్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో పదే నేను వాళ్ళను ఈ సిద్ధాంతాల కోసం వాళ్ళు నన్ను విసిగించుకునేటట్టు కూడా నేను బాధపడి తగ్గి అడిగాను అన్న. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి కొన్ని పేపర్లు ఎత్తుకొని పోయి వాళ్ళ ఆయన మీద ఉన్నట్టు అంకులని శరద్ యాదవ్ వెళ్తే ఎవరు కూర్చోమన్నారు నిన్ను, బయటకు వెళ్ళిపోను, నేను వీడియో పంపిస్తాను. ఏంటి ఆ పేపర్లు, ఎవరు రమ్మన్నాడు నిన్ను, బయట పోని పంపించాడు. అంటే ఆయన చెప్పాడు, అంటే నా సైద్ధాంతికంగా నన్ను మధ్యలో రావుతండి, సైద్ధాంతికంగా నన్ను నేను తగ్గించుకొని నేను వాళ్ళు ఒక మాట అన్నా కానీ కలిసే పోదాం ప్రజల కోసం అని చెప్పి నేను పోరాడుతున్నాను. దానికి చివాట్లు అంటే నేను ఇంకా శరద్ యాదవ్ది చెప్పా. ఎందుకని, అసలు ఆడ కుర్చీ అసలు నా దగ్గర కూర్చుంటే వాళ్ళు నువ్వు లేచిపోని బయటకు పంపించాడు ఆయన. అది అందరం చూసాం. ఇటువంటివి మాట్లాడుకుంటే తర్వాత
ఒక మంచి మాట అడిగాడు వెంకటరెడ్డి. మేము ఏమన్నా పరిపాలన చేస్తుంటే ఓటేయండి. ఎస్, మేము అమ్మ ఒడి ఇచ్చాం ఓటేయండి, మేము పరిపాలన చేస్తుంటే ఓటేయండి. 1,80,000 కోట్లున్న అప్పు ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు చేశాం. మేము 6 లక్షల కోట్లు ఇప్పటికీ పట్టణంలో వచ్చాం. రాజేష్ గారు, మిగతా 6 లక్షలు నేను కూడా అప్పుడు మీద క్లారిటీ ఇవ్వాలి. మీరు తీసుకోండి మీ టైం. మిగతా 6 లక్షలు ఎవరు పట్టణంలోకి నొక్కారు, ఎక్కడికి పోయినాయి అని కూడా ప్రజలకు చెప్తే, అయ్యా మేము 2 లక్షలు అప్పు ఉండింది, మేము ఏమి అభివృద్ధి ఏమి చేయలేదు, ఆదాయం 1 రూపాయి తీసుకురాలేదు ఈ రాష్ట్రానికి, 12 లక్షల కోట్ల అప్పులో ఉన్నాము, శ్రీలంక లాగా ఎత్తిపోయే దివాళా తీసే పరిస్థితి అని నేషనల్ మీడియా కోడైకొస్తుంది. అయినా కానీ నేను మీ జగన్ను, మీరు నన్ను నమ్మి ఓటేయండి అని చెప్తే కూడా 100% బాగుంటుంది అంటున్నా. ఇక్కడ నేను ఏమన్నా తర్వాత మీరు ఓడిపోతే ఇప్పుడు ఎవరన్నారు సార్ మమ్మల్ని మీ 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 మగతనాలు అక్కడ చూపించండి అంటే ఏం చేయాలి? మాకు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు చూస్తుంటే గంటలో అరగంటలో మగతనాలు చూపించేవాళ్ళు. రాజకీయంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు జనసేనలో ఉండరు కాబట్టి ఆ మగతనాలు చూడాలి అంటే అది వైసీపీ పార్టీ తప్ప ఇంకేం లేదు. అంటే వెంకటరెడ్డి ఏమంటాడంటే ఒకటే, నాగేంద్ర గారు వెంకటరెడ్డి గారు ఏమన్నారండి అంటే, ఇప్పుడు జనసేనలో మీకు కూడా ఉంది కదా, ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అనుకున్నారు, మన రాజ్యాధికారం మనకు కావాలనుకున్నారు కదా, సో ఎందుకు ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు అనేది ఆయన అడిగాడు ఇంతకుముందు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి దీనికి ఎందుకు లింక్ పెడతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కాకూడదని ఏమన్నా ఉందా? నేను అనడం లేదు మా నాయకుడు ముఖ్యమంత్రి కాకూడదని ఏమన్నా ఉందా? అది మీరు చెప్పండి. అంటే రేపు నేనేమడుతానంటే ఒకటి, రేపు అది ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏం కామెంట్ చేశారంటే ఒకటి, రేపు మేము ఉమ్మడిగా 1 సంవత్సరం 2 ఏళ్ళలో మేము ఎందుకు అడగం? పొత్తులో ఉన్న చంద్రబాబు గారిని అడుగుతాము. ఆ రోజు పాసిబిలిటీ అది. అందుకే కదా మా నాయకుడు ముందు మీకు ఇచ్చిన ఒకటి సీట్లు ఎక్కువ ఉంటే నేనేమడుగుతున్నాను, 24 కాకుండా ఒక 50 60 సీట్లు ఉండి మీకు ఒక ఆ స్థాయి బలం ఉంటే రేపు మీకు వచ్చే పదవులు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు అడగడం కావచ్చు అన్ని కూడా బాగుంటుంది, కొద్ది బలంగా ఉంటుంది కదా, స్ట్రాంగ్ ఉంటారు కదా. మరి అడిగారు మీరు పదవులు వస్తాయి అడిగారు. అంతే ఉన్నతమైన ఆన్సర్ చెప్తా వినండి. ఇది తెలుగుదేశం, ఇది జనసేన అని మేము సీట్ని సెలెక్ట్ చేయాలి. మీకు అర్థం చేసుకోవాల్సింది రాజేష్ గారు, ఇది వినాలి. ఇక్కడ నుంచి జనసేన ఎవరు పోటీలో ఉన్నారు? 2 వ్యక్తులు. టీడీపీ ఎవరు పోటీలో ఉన్నారు? 3 వ్యక్తులు. జనసేన, టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చొని 5 మంది వ్యక్తుల మధ్య ఒక సర్వే చేపిస్తున్నారు. వాళ్ళల్లో ది బెస్ట్ ఎవరు ఉంటే వాళ్ళకి పంపించారు. ఇక్కడ ఇది జనసేనకి అయితే బాగుండా, ఇది టీడీపీకి అయితే బాగుండా అనేది వేరే. అంటే ఆ స్ట్రక్చర్ని బట్టి అంత ఉన్నతంగా వాళ్ళు సర్వే చేసుకుని ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఇక్కడ ఈ సామాజిక మార్పులకు అనుగుణంగా ఇదే పోతే మంచిదే అని చెప్పి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. దానికి ఇప్పుడు రేపు పొద్దున్న బీజేపీతో కూడా కలిస్తే కేంద్రం ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒక 2 సంవత్సరాలు మాకు ఇవ్వండి అని అడగరని ఇవ్వరని మేము మనకి ఇప్పుడేం ప్రకటించలేదు కదండి, మేము ఇవ్వము అని. అది కాదు. రెండోది, మాకు మేమైతే మోనోపోలీగా ఉన్నారు, మా నాయకుడు ఇలా చెప్పాడు అని. మా ఎంట్రుకలు ఎవరు పీకలేరు ఆ 3. ఎవరన్నారండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి సార్. మీకు తెలియదా రాజేష్ గారు? మా వెంట్రుకలు పీకలేరు అనే నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా? మీరు ఓట్లు వేస్తే ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి, లేదా నాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతా, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. మరి ఎందుకు వచ్చిందంటే వెంట్రుకలు పీకలేరు అనే నుంచి ఈరోజు రెస్ట్ తీసుకుంటాను అన్న ముఖ్యమంత్రి ఎవరండి? ప్రతిదీ అంటే మేము ఏదన్నా అంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, వీళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీస్సులే లేవు. ఎవరికి తల్లిదండ్రుల ఆశీస్సులు ఏంది? జగన్మోహన్ రెడ్డికి కదా. పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. రాజన్న బిడ్డలు గారు రాజన్న ఆశీస్సులు లేవు, రాజన్న సిద్ధాంతాలు లేవు. ఎప్పుడో పాత్రలో పెట్టినాడు. రాజన్న ఫోటో ఎప్పుడో తెరమరుగు అయిపోయింది, తల్లి వెళ్ళిపోయింది, చెల్లి తిట్టుకుంటా ఉంది. సమయం లేదు. మీరు ఏమంటారంటే ఒకటి, నాగేంద్ర గారు, మాకు ఈ రోజు ప్రకటించినది ఏదైతే ఉందో దీనికి పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని మీరు అంటారు, అంతే కదా సార్? నేను ఒక్కటి చెప్తున్నా, ఇందాక ఆయన క్యాండిడేట్ను కూడా తిట్టాడు. నేను రాసుకున్నా కానీ అజయ్ చెప్పేశాడు. ఆ సురేష్ ఆడాడో ట్రాక్టర్ పట్టుకున్నారని కడ్రాయర్తో వచ్చి ఏడ్చి పోలీస్ స్టేషన్ కాడ ఆయన ఎంపీ. దాన్ని ఏం చెప్తామండి ఇప్పుడు? మరి రాజేష్ మాడుతున్నారు. మరి గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ చేయాల్సిన ఎంపీని అతను ఒక ఎంపీగా ప్రవర్తించినాడా? మరి ఇప్పుడు ఎందుకు గోరంట్ల మాధవ్ అటువంటి అన్ని మీరు వాటి పెట్టుకొని? రెండోది, ఈ రోజు మీకు ఒక మాట చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తున్నా, నిరూపించడానికి సిద్ధంగా ఉండ V6 ఛానల్ పరంగా 151 మందిలో 84 మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు ఉన్నారు దాని మీద. ఈయన అన్నాడు మళ్ళీ వాడిని ఎందుకు మార్చారు, వీళ్ళు ఎందుకు మార్చారు అంటే
జగన్మోహన్ రెడ్డి 2014లో పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్ళే ఉన్నారా? బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ నోటికి తిట్లు తిట్టకుండా జైలు ఈ రోజు అందరూ ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని మళ్ళా ఇక్కడ ఫలానా ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. సార్ మీరు ఆ తిట్లు అంటే మస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు తిట్టారు మొన్న ఎలక్షన్ లో. సో అవి అదొద్దులేసండి, ఆ తిట్లు అదొద్దు, రాజకీయాలు ఇవన్నీ. అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవ్వండి, నాకేం సమయం లేదు, సమయం లేదు. ప్లీజ్ ఇక్కడ మిమ్మల్ని కూడా ఆగి నాకు సీట్ ఇవ్వండి అంటే ఆ దౌర్జన్యం ఎక్కడో కనిపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని కూడా మీరు రాజేష్ గారు ఇచ్చేయండి ఇస్తారు. ఇంకా ఒక 2 నెలలు 15 రోజులు 2 నెలలు ఇస్తారు. 2 నెలల తర్వాత లక్షణంగా మీరు కావాల్సిన సేపు మీ సొంత ఛానల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. 100% ఈ రాష్ట్రంలో ప్రజలు జనసేన టీడీపీ ఫైనల్ గా చెప్పండి ప్లీజ్. ఫైనల్ గా రాజేష్ గారు మీరు అడిగిన దానికి అసలానికి ఆయన సమాధానం చెప్పండి. ఎక్కడెక్కడ అప్పులు అన్ని మొన్న అసెంబ్లీలో వేశారు. ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది 10 లక్షల కోట్లు ఎవడు అప్పు చేయలే. ఇక్కడ సంవత్సరానికి FRBM లిమిట్ 45,000 కోట్ల లోపు. ఆల్రెడీ దాంట్లో సంవత్సరానికి 30,000 కోట్లు అసలు వడ్డీ ఈ ప్రభుత్వం వచ్చిన 1,45,000 కోట్లు చెల్లించింది. ఈ లెక్కలు తెలియకుండా ఏదో నేషనల్ మీడియా చెప్పిందంట శ్రీలంక అయిపోయిందంట. శ్రీలంక అయిపోతే మరి మీరు ముగ్గురికి చేస్తారంటున్నారు. మీరు ఎందాకమన్నప్పుడు ఇప్పుడు మీరు కూడా ఆగి మాట్లాడేటప్పుడు మాట్లాడతా ఈ తప్పుడు లెక్కలు తెలియక ఎవరు తప్పుడు లెక్కలు చెప్పారు? అప్పులు లెక్కలు ఏం చెప్తారు సంవత్సరానికి? అసెంబ్లీలో నివేదిక అంటే తెలుసా? 2 లక్షల పుస్తకాలు నేనేం చదవలేదు, నాకు కొద్దిగా జ్ఞానం ఉంది. 2 లక్షల పుస్తకాలు చదివినాడికైతే జ్ఞానం లేదు. ఏం లెక్కలు ఏం చూద్దాం ఏం జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, వెంకరెడ్డి గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు చర్చల పాల్గొన్నందుకు. వెంకరెడ్డి గారికి అండ్ అదేవిధంగా నాగేందర్ గారికి అండ్ అజయ్ కుమార్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. మీ అందరికి కూడా చూసాం కదా, మొదటి జాబితా అయితే ప్రకటించారు జనసేన టీడీపీ. సో చూడాలి మళ్ళీ సెకండ్ జాబితా ఎవరెవరు ఉండబోతుంది ఏంటి. మొత్తానికి అయితే ఒక 24 మందితో అదేవిధంగా 3 ఎంపీలతో జనసేన ప్రకటించారు. అయితే 94 స్థానాలు టీడీపీ ప్రకటించింది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి నెక్స్ట్, మరి బీజేపీ ఉండబోతుందా? 3 పార్టీలు కలిసి ముందుకెళ్ళ పోటీలో ఉండబోతున్నారా, పొత్తుతో వెళ్ళబోతున్నారా, లేక కేవలం జనసేన టీడీపీ వెళ్ళబోతారా ఏందనేది రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.